హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న పొద్దున్న లేవగానే ఇంకా చట్నీ కోసం అయితే ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పల్లీలలో ఏంటో కానీ కొన్ని చేదుగా ఉంటున్నాయండి. సో అవైతే ఏరి పక్కకేసి ఇంకా పల్లీలు అయితే వేస్తున్నాను. అలాగే ఆయిల్ ప్యాకెట్ కూడా అయిపోయింది. కొంచెం ఆయిల్ ఉంటే ఇంకా పల్లీలలో అయితే కొంచెం ఆయిల్ వేసేసానండి. ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఇంక ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ అయితే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇంకా ఈరోజు అయితే ఫుల్ పని ఉంది. ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఇంకా స్టార్ట్ చేసేది క్లీనింగ్తోనే కదండి. సో ఇంకా పిల్లల బర్త్డే ఉంది. సో క్లీనింగ్ అయితే చేయాలి. నిన్న చేద్దాం అనుకున్నాను కానీ మా బాబుతో అస్సలు కాలేదండి. ఈరోజు అయితే కంప్లీట్ చేయాలి. మా మమ్మీ వాళ్ళని రమ్మన్నాను. ఇంకా వాళ్ళైతే వస్తా అన్నారు. వాళ్ళు వచ్చాకైతే ఇంకా కొంచెం కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి. వాళ్ళు బాబుని పట్టుకున్నా నేనైతే క్లీన్ చేసుకుంటాను. ఇంకా పాపకైతే ఈరోజు స్కూల్ ఉంది. పాప స్కూల్కి వెళ్తే కూడా కొంచెం పని తగ్గుతుందండి. ఇంకా పొద్దున్నే వంట పని అదంతా అయిపోతుంది కదా. పాప స్కూల్కి వెళ్తే బాబు ఒక్కడే ఉంటాడు. ఇంకా బాబును మమ్మీ వాళ్ళు వచ్చి చూసుకుంటారు. నా పని నేను చేసుకోవచ్చు. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారనుకో ఇంకా వాళ్ళు కొట్టుకున్నదే సరిపోతుందండి. ఇంకా వాళ్ళని చూసుకోవడానికి సగం టైం అయితే అయిపోతుంది. ఇక్కడైతే పల్లీలు వేయడం అయిపోగానే ఇంకా ఇడ్లీ పెడుతున్నానండి. రోజైతే మా పాపను అడిగే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ చేయాలా దోశ చేయాలా అనేసి ఇంకా తను ఏదంటే అదే చేస్తున్నానండి. ఇక్కడైతే ఇడ్లీ పిండి మొన్ననే బట్టి పెట్టుకున్నాను. ఇది ఇంకా మొన్నటి నుంచి అయితే చేయలేదు. ఈరోజు పొద్దున్నే మా పాపను అడుగుతూ ఇడ్లీ చేయమంది. సో అందుకనేసి ఇక్కడైతే ఇంకా ఇడ్లీ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని అయితే కలుపుకొని ఇంకా ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా గిన్నెలు, వీటికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే ఈ ఇడ్లీ పెట్టే గ్యాప్లో అయితే పల్లీలు చల్లారుతాయి. ఇంకా వాటిని అయితే మిక్సీకి చేసుకోవచ్చండి. ఇడ్లీ అయితే 4 ప్లేట్లే పెట్టానండి. మొన్ననే ఇడ్లీ పెడితే సరిగా తినలేదనేసి ఇంక ఈరోజు చిన్న చిన్నగా 4 ప్లేట్సే పెట్టాను. ఇంక ఈరోజేమో మంచిగా తిన్నారు. ఇడ్లీ అయితే సరిపోలేదండి వాళ్ళకి. మళ్ళీ ఇంకా చాలా చేసిన రోజేమో తినబుద్ధి కాదు, తక్కువ చేసిన రోజే ఎక్కువ తింటారనేసి మా పిల్లలైతే ఇంకా మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా ఇంక ఈరోజు మంచిగా తిన్నారండి. బాప అయితే 3 ఇడ్లీల వరకు తిన్నది. ఇంక ఇక్కడైతే ఇడ్లీలన్నీ దాని ప్లేట్లోకి పెట్టుకొని ఇంకా ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేశానండి స్టవ్ పై అయితే. ఇంకా వాటర్ మరుగుతుంటే ఇడ్లీ ప్లేట్స్ అయితే దాంట్లో పెట్టేసి ఇంకా మూత పెట్టాను. ఇంక ఇప్పుడైతే చట్నీ చేసుకోవాలండి. ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టానండి. ఇంకా ఇవి పల్లీలు దించి రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. మా హస్బెండ్ ఇంకా మా బాబు అయితే వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళారండి. ఇంకా మా హస్బెండ్కి ఎన్నిసార్లు చెప్పినా ముందు రోజే వెజిటేబుల్స్ తీసుకురామని అస్సలు తీసుకురావట్లేదండి. తీరే టైంకి తీసుకొస్తున్నాడు. ఇంక ఇప్పుడేమో వెళ్ళి గోరుచిక్కుడుకాయ తీసుకొచ్చాడు. నాకేమో ఈ గోరుచిక్కుడుకాయ ఉంచడానికే సగం టైం అయిపోతుందండి. హడావిడి అయిపోయింది. అసలు లేట్ అయిపోతుందేమో అని టెన్షన్ ఒక సైడ్. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే దాన్ని ఉంచానండి. ఇంకా అది లేట్ అయ్యేటట్టుందని కట్ చేశాను చాక్తో. మళ్ళీ కట్ చేస్తే కూడా లేట్ అయ్యేటట్టుందని మళ్ళీ హ్యాండ్తోనే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇక్కడ ఇది హ్యాండ్తో అయితే ఉంచేసానండి. 1/2 అవర్ టైం పట్టిందండి అసలు అయితే. మీకు చూడడానికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ ఇంకా చాలా టైం పట్టింది. చాలా కోపం వచ్చిందండి మా హస్బెండ్ మీద అయితే. ఇంకా మధ్యలో ఒకసారి ఆపేసి చట్నీ పట్టి ఇంకా ఇడ్లీ కూడా అయిపోతే వాళ్ళకైతే పెట్టించాను హస్బెండ్కు ఇంకా మా పాపకి. తర్వాత అయితే మళ్ళీ గోరుచిక్కుడుకాయ మొత్తం క్లీన్ చేశానండి. ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు అయితే కోపం వచ్చిందండి మా హస్బెండ్ని చూస్తే. ఒకరోజు ముందే తీసుకొస్తే ఇలాంటివి నైట్ అయితే చేసి పెట్టుకుంటాను కదా, మార్నింగ్ అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా పొద్దున్నే పనులన్నీ చేసుకొని వంట చేసి మళ్ళీ పాపను రెడీ చేయాలి. ఇంకా ఇవన్నీ పనులు ఉన్నాయి కదా అనేసి అంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే ఒకరోజు ముందే తీసుకొస్తానులే అనేసి చెప్పారండి. ఇంక ఇప్పుడైతే ఈరోజు ఎట్లయినా పాపకు హాలిడే. ఇంకా మండే వరకు అయితే ఏం లేదు మళ్ళీ. ఇంకా పిల్లల బర్త్డే అది అయిపోయినాకనైతే ఒకరోజు ముందే అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి. అసలు వారానికి సరిపడా ఒకటేసారి తీసుకురామండి. ఇంకా ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఎందుకు, ఎప్పుడో అప్పుడు తెచ్చుకుంటే అయిపోతుంది కదా అనేసి మళ్ళీ అలా అంటున్నారు. ఇంక ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. వంట చేసి పక్కన పెట్టి ఇంకా బాబును పాపను ఫ్రెష్ చేయించాలి. మా బాబును పడుకోబెడితే మాత్రం కొంచెం పని అన్న అవుతుందండి. ఈరోజు అసలు ఫుల్ పని ఉంది. ఇంకా మమ్మీ వాళ్ళకైతే కాల్ చేశాను. వాళ్ళైతే బయలుదేరుతామని చెప్పారండి. ఇంకా వాళ్ళు వస్తే మా బాబుని కొంచెం పట్టుకుంటే నేను పని చేసుకుంటానండి. అస్సలు ఏ పని చేసుకొని ఇవ్వట్లేదండి. ఇంక ఇప్పుడు కూడా ఈరోజు పొద్దున్న నుండి పనే అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అన్న అప్లోడ్ చేద్దామంటే పొద్దున్న నుండి అస్సలు పడుకోవట్లేదండి. ఈరోజు అయితే ఇంకా మా బాబు ఏంటంటే ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా ఇంకా ఎక్కువ మంది కనిపించినా అస్సలు పడుకోడండి. మీ పిల్లలు కూడా అలానే ఉంటారా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఈ కర్రీ అవుతుంటేనే సిమ్లో పెట్టేసుకున్నాను. ఇంకా నెమ్మదిగా కుక్ అవుతుంది
ఇదైతే సిమ్లో పెట్టేసి ఇంకా ఒక సైడ్ పిల్లలకైతే స్నానాలు కూడా చేయించుకుంటూ మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ పిల్లలకు స్నానాలు చేయించి వచ్చేసరికి అయితే కర్రీ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకా దీంట్లో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి సాల్ట్ వేసుకుంటే అయితే అయిపోతుంది. పచ్చిమిర్చి వేసేసాను కారానికి సరిపడా. ఇంకా కారం అయితే సపరేట్గా ఏం అవసరం లేదండి. ఒకసారి కలుపుకొని వెళ్ళి మళ్ళీ పాపను రెడీ చేసి వచ్చానండి. ఇంకా రెడీ చేసి వచ్చేసరికి కర్రీ అయితే పూర్తిగా ఇలా అయింది. ఇంక ఇప్పుడైతే దీంట్లో ధనియాల పొడి ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి. వేసుకొని ఇంకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. కొంచెం కారం తక్కువ అనిపించింది. మళ్ళీ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసానండి. కారం వేసి అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా కొత్తిమీర ఏం లేదు, అందుకనేసి కొత్తిమీర అయితే ఏం వేయలేదండి. ఇంకా తీసుకొచ్చారు కానీ ఇంకా దాన్ని క్లీన్ చేసి అంత ఓపిక నాకు లేదండి వేసి అంత, అందుకనేసి కొత్తిమీర అయితే ఏం వేయలేదు. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పిల్లలు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయారండి. సో ఇంకా స్నాక్స్ కోసం అయితే పాపకి ఇక్కడ యాపిల్ పెడుతున్నాను. అలాగే బాక్స్లోకి అయితే ఇంకా రైస్ ఆల్రెడీ పక్కకు తీసి పెట్టాను, కొంచెం చల్లారింది. ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా చిన్న బాక్స్లోకి అయితే కర్రీ పెట్టేశానండి. కర్రీ బాక్స్ కూడా ఇంకా ఈ రైస్ బాక్స్లోనే పెట్టేశాను. మొన్న డీమార్ట్లో ఒక బాక్స్ తీసుకొచ్చామండి పాప కోసం అని, దానికి కాస్ట్ కూడా ఎక్కువనే పడ్డది. మా పాప అది వద్దంట అంటే ఇంకా అదే కావాలని దాన్నే పట్టుకుందండి. ఇంకా అది తీసుకొస్తే ఇప్పుడు 1 వీక్ 10 డేస్ అవుతుంది కానీ పాప స్కూల్కి వెళ్ళబట్టి ఆల్రెడీ ఆ మూత అయితే ఇరిగిపోయిందండి. అసలు బాధ అనిపించింది. అసలు వేస్ట్గా తీసుకొచ్చాము ఇలాంటిదని. మా హస్బెండ్ కూడా నన్ను తిడుతున్నారండి, నీకు తెలియదా పాప అంటే ఇలానే పట్టుకుంది నువ్వు చూసుకోవా అనేసి. అదైతే విరిగిపోయిందండి. ఇంకా ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం నాకు కూడా ఇష్టం లేదండి. మొత్తానికైతే స్టీల్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే బాబు పడుకున్నాడండి, బాబుని పడుకోబెట్టాను. ఇంకా పాప వెళ్ళగానే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇల్లు చూడండి అసలు ఎలా చేశారో, పొద్దున్నే మొత్తం ఎక్కడికక్కడ సర్ది ఊడ్చేసాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైం వరకు ఇద్దరు కలిసి ఇలా చేశారండి. ఇంక ఇప్పుడు ఇదంతా సర్దుకోవాలి. పొద్దున్న ఈరోజు లేవగానే ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసాను. ఇంకా ఈ సెల్ఫ్ అంతా సర్దాలి, ఇక్కడ అదే చెప్తున్నానండి మీకైతే. ఫస్ట్ అయితే బట్టలు ఎండేసి వచ్చి ఇంకా తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ బొమ్మలు చూడండి అసలు ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ వేసేసారు. ఇంక ఈ బొమ్మల్లో కూడా అవసరం లేనివి తీసి పడేయాలండి. పడేసి ఇంకా అవసరం ఉన్న వరకే సర్దాలి. ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ తీసుకొని మళ్ళీ డోర్ మ్యాట్స్ ఉన్నాయండి, ఫుల్ డోర్ మ్యాట్స్ అయ్యాయి. ఇంకా డోర్ మ్యాట్స్ అన్నీ వేసుకుంటాను. ఇక నేనైతే డోర్ మ్యాట్లు వాషింగ్ మిషన్లోనే వేస్తానండి. ఎప్పుడో ఒకసారి పిండుతాను కానీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే అసలు పిండడానికి కూడా టైం ఉండట్లేదండి. ఇంకా వాషింగ్ మిషన్లోకే వేసేస్తున్నాను. ఇంకా వేసి లిక్విడ్ అయితే కొంచెం ఎక్కువ వేస్తాను ఈ డోర్ మ్యాట్లకు అలాంటి వాటికి. ఇంకా వేసి పైకి వెళ్ళానండి బట్టలు ఎండేయడానికి అయితే. ఇంకా ఎండ మంచిగా కొడుతుంది. ఇంకా పైన అయితే బట్టలన్నీ ఎండేస్తున్నాను ఫాస్ట్గా. మా హస్బెండ్ ఏమో ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి అయితే చేసేస్తున్నారండి. ఇంకా బయట వాష్రూమ్కి డోర్ ఒకటి కొంచెం సరిగా లేదు, ఆ డోర్ ఒకటి పెట్టిస్తున్నారండి. ఇంకా రిలేషన్స్ వస్తే బయట బాత్రూమ్కి డోర్ సరిగా ఉండాలి కదా, సో ఇంకా తనైతే అది పెట్టిస్తున్నారు. నేనేమో ఇక్కడ బట్టలు ఎండేస్తున్నానండి మా బాబుని పడుకోబెట్టొచ్చి. ఇంకా బాబు అయితే అసలు కొద్దిసేపే పడుకున్నాడండి. నేను బట్టలు ఎండేసి ఇంట్లోకి వెళ్ళి కొంచెం సర్దులు స్టార్ట్ చేశానో లేదో ఇంకా లేచాడండి. ఇంకా ముందు క్లిప్పింగ్స్లో అయితే మీకు కనిపిస్తుంది అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే. ఏదన్నా పని ఉన్నప్పుడు ఇంకా ఏదన్నా బయటికి వెళ్ళాలి అలాంటప్పుడే ఎక్కువ లేస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా ఉత్తప్పుడు నార్మల్ అప్పుడైతే బాగానే ఉంటాడండి. ఇంకా బాబుని పడుకోబెట్టి వచ్చి ఇక్కడ కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. కింద అయితే కొంచెం డస్ట్గా ఉంటే ఆ బొమ్మలు అవన్నీ తీసేసి ఆ డస్ట్ అంతా క్లీన్ చేశానండి. బొమ్మలన్నీ ఇంకా మళ్ళీ టబ్లోకి అయితే వేస్తాను. అవసరం లేనివి ఏమన్నా పడేద్దామంటే దాంట్లో చూస్తే ఏది పడేయడానికి మనసు ఒప్పట్లేదండి. బొమ్మలు అయితే ఇంకా పోను వాళ్ళే పోయినప్పుడల్లా ఒకటి బయట పడేస్తున్నారు. ఇంకా అలా ఎలాగైనా పోతాయి కదా, ఇంకా మళ్ళీ నేను బయట వేసి ఎందుకులే అనేసి అన్నీ అయితే మళ్ళీ ఈ డబ్బాలలోకి అయితే వేసేసానండి. వేసి అయితే ఇంకా సెల్ఫ్లు ఉన్నాయి కదా, సెల్ఫ్లలో ఉన్న డస్ట్ అంతా నీట్గా ఊడ్చేసి ఇంకా ఎక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇంకా నిన్నటి వీడియో కూడా ఎడిటింగ్ చేయాలండి. ఈరోజు అయితే అసలు లేట్ అయిపోయింది. సో వీడియో కూడా 3 o'clock అలా అప్లోడ్ చేశాను. ఇంకా ఇవి సర్దుతుంటే కొంచెం సర్దాకైతే మమ్మీ వాళ్ళు వచ్చారండి. ఇంకా వచ్చాకైతే వాళ్ళకి అప్పచెప్పాను బాబునైతే. ఇంకా ఫ్యాన్లు అయితే దారుణంగా ఉన్నాయండి. ఇంకా మా హస్బెండ్ నేను బాబుని కొద్దిసేపు పట్టుకుంటాను, నువ్వు ఫ్యాన్లన్నీ క్లీన్ చేయమని చెప్పాను. ఇంకా తను ఫ్యాన్లు అయితే క్లీన్ చేస్తా అన్నారండి. ఫ్యాన్లు నాకు అందవండి, సో అందుకనేసి మా హస్బెండ్ అయితే క్లీన్ చేయమన్నాను. ఇంక ఇక్కడ చూడండి పైన అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇంకా పైన అయితే అసలు మామూలుగా లేదండి. డస్ట్ అయితే ఎప్పుడు 1 monthకి ఒకసారి అలా క్లీన్ చేస్తూనే ఉంటాము, అయినా ఇంత దుమ్ము ఎక్కడి నుండి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. మళ్ళీ మా ఇల్లు అయితే ఇంకా పెద్ద వెహికల్స్ అలా ఏం పోవు మా ఇంటి సైడ్ అయితే, అయినా కూడా ఇంత డస్ట్ వస్తుంది. ఇంకా రోడ్డు మీద ఉండే ఇల్లుల వాళ్ళకైతే నాకు తెలిసి చాలా వస్తుంది డస్ట్ అయితే. మా అక్క వాళ్ళ ఇంటికి కూడా అయితే వాళ్ళైతే మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. మా అక్క వాళ్ళకైతే ఫుల్ డస్ట్ వస్తుందని మా అక్క చెప్పింది. సో ఇంక ఇక్కడ మాకు లోపల ఉన్న వాళ్ళకే ఇంత వస్తుందంటే మెయిన్ రోడ్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంకెక్కువనే వస్తుందండి. ఇక్కడ నేను స్నానం చేస్తాను కదా అని ఇంకా డస్ట్ మీద పడుతుందని చున్నీ కప్పుకున్నానండి. కొంచెం తీసి సర్దానండి అంతే.
అంతే ఇంకా మా బాబు లేచాడు. ఇంకా లేవగానే బాబుని ఎత్తుకున్నానండి. ఫస్ట్ అయితే మా హస్బెండ్ని ఫ్యాన్స్ క్లీన్ చేయమని చెప్పాను. ఇంకా తనైతే చైర్ వేసుకొని దానిపైన స్టూల్ వేసుకున్నానండి. అస్సలు అందట్లేదు. ఇంకా నేను ఒక సైడ్ మా బాబుని ఎత్తుకొని ఇంకొక చేతితోటి హస్బెండ్ని పట్టుకొని మరీ వీడియో తీస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా ఫ్యాన్ అస్సలు అందట్లేదని ఇలా కొడుతున్నాడండి. ఇంకా మొత్తానికి ఎలానో అలా క్లీన్ అయితే చేశారండి. మా హస్బెండ్ అయితే కింద చూడండి ఎంత డస్ట్ పడిందో. ఫ్యాన్కి కూడా అసలు తిరుగుతుంటే సన్నటి డస్ట్ అంతా వచ్చి దానికి అతుక్కున్నట్టుంది. మొత్తం ఇలా జిడ్డులాగా పడుతుందండి. ఇంకా హాల్లో కంప్లీట్ అవ్వగానే బెడ్రూమ్లో అయితే తుడుస్తున్నారండి. మా హస్బెండ్ కూడా ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాడండి. నేను ఫ్యాన్లు క్లీన్ చేయమని చెప్పాను కానీ ఇంకా ఫ్రెష్ కాకముందుకు చెప్పలేదు. ఇంకా తిడుతున్నారు, స్నానం చేయకముందు చెప్తే అయిపోతుండే కదా అనేసి. ఇంకా బెడ్లో కూడా బెడ్ పై ఎక్కైతే ఈ ఫ్యాన్ అంతా క్లీన్ చేశారండి. కింద అయితే ఫుల్ డస్ట్ పడింది. ఫ్యాన్ క్లీన్ చేసేసరికి ఇంకా తడి క్లాత్తో అలా ఏం తుడవలేదండి. తుడిస్తే ఇంకా నీట్గా అయ్యేది కానీ ఫస్ట్ అయితే దానికి ఉన్న డస్ట్ అంతా దులిపేశారు అంతే. ఇంకా కింద చూపించాను కదా మీకైతే ఎంత డస్ట్ పడిందో. అసలు ఇంత డస్ట్ ఇంకా మన ముక్కులలోకి వెళ్తే ఏమన్నా ఉందా అనేసి అంటున్నారు మా హస్బెండ్ అయితే. పిల్లలకు కూడా అండి ఇప్పుడు ఒక 2 days నుండి ఫుల్ జలుబు వచ్చిందండి. అసలు బర్త్డే టైంకు మంచిగా ఉంటారనుకుంటే తీరా బర్త్డే టైంకే ఇద్దరికి ముక్కులు కారుడండి. అసలు బర్త్డే వరకు తగ్గాలని నాజల్ డ్రాప్స్ ఇంకా సిరప్స్ వేస్తున్నాను కదా, నేను తగ్గేటట్లు లేవండి. ఇంకా చూడాలి రేపు కేక్ అదంతా కూడా ఇంకా అందరూ నోట్లో పెడతారు కదా, తింటారు. ఇంకెక్కువనే అవుతుంది నాకు తెలిసి. అయితే ఇక్కడైతే ఇల్లు మొత్తం అంటే మామూలుగా ఫ్యాన్లు మొత్తం దులిపాకైతే బెడ్ పైన కొంచెం పడింది అనేసి ఇంకా బెడ్షీట్ అయితే తీసేసానండి. తీసేసి ఇదంతా దులుపుకొని మళ్ళీ నీట్గా ఇంకో కొత్త బెడ్షీట్ అయితే వేసుకుంటున్నాను. ఇంక ఈ డ్రై షీట్ అయితే ఎలా ఉందో అలానే వేసేసానండి. వేసేసి ఇంకో బెడ్షీట్ ఒకటే ఉతికిన బెడ్షీట్ ఉంటే బెడ్ పై అయితే మళ్ళీ వేసేసాను. ఇంకా బెడ్రూమ్ అయితే ఏం సర్దడం లేదండి. బెడ్రూమ్ అయితే నీట్గానే ఉంది. ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉన్నాను. కొంచెం ఇంకా మా హస్బెండ్ ఫ్యాన్ దులిపాక అయితే పైన పాసుట్టులా ఉంటుంది కదా, అదైతే ఇంకా చీపురు గట్టతోటి అలా ఇలా అనేసానండి. దానికైతే ఎక్కువ ఏం లేదు. ఎప్పటికప్పుడు ఊడ్చేటప్పుడే ఇంకా ఎక్కడన్నా కనిపిస్తే చీపురుతో అయితే అనుకుంటూ వస్తాను. ఇంకా అలా అయ్యేసరికి అయితే ఎక్కువ పాసుట్టు అలా ఏం లేదండి. ఇంక ఇక్కడైతే మొత్తం బెడ్ పై అయితే బెడ్షీట్ అయితే వేసిస్తానండి. ఇంక ఇప్పుడు చూడండి ఎలా ఉందో నీట్గా. ఇంకా వేసి తర్వాత అయితే మొత్తం ఊడ్చుకుంటూ వచ్చానండి. బెడ్రూమ్లో అయితే అసలు ఫుల్ డస్ట్ వెళ్ళిందండి. ఇంక ఇప్పుడు ఫ్యాన్ దులిపిన డస్ట్ అయితే అదైతే ఎంత ఊడ్చినా రావట్లేదు. ఇల్లు కడుగుతూనే పోతుందండి ఆ డస్ట్ అయితే. ఇంక ఈ రోజన్నా లేకుంటే రేపన్నా ఇల్లు అయితే మొత్తం కడగాలండి. ఇంకా వాటర్ పెట్టి ఎప్పుడు తుడవడమే అవుతుంది. 1 monthకి ఒకసారి అయినా ఇలా కడగాలనేసి అనుకుంటున్నాను. 1 monthకి ఒకసారి కడుగుతూనే ఉంటాం కానీ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్ అడిగితే ఎల్లుండి బర్త్డే కదా రేపు ఈవినింగ్ వరకు కడుగుదాంలే అనేసి అన్నారు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకే ఎంత డస్ట్ వచ్చిందో. ఇక్కడైతే ఈ డస్ట్ అయితే కింద ఫ్లోర్కి అతుక్కొని పోయింది. అస్సలు రావట్లేదండి ఊడుస్తుంటే కూడా. ఇంక ఇక్కడికి ఎత్తేసాను. మళ్ళీ దీన్ని హాల్లో వరకు పట్టుకుపోవడం ఎందుకనేసి. ఇంకా మా బాబుని ఎంత ఆగబట్టినా ఆగట్లేదండి. ఊరికే ఈ డస్ట్లోకే ఉరికొస్తున్నాడు. అసలే జలుబు ఉంది. ఇంకా ఈ డస్ట్కి అయితే ఎక్కువ అవుతుంది అనేసి మా హస్బెండ్ని బయటికి తీసుకెళ్ళమని చెప్తే ఇంకా తనైతే బయటికి తీసుకొని వెళ్ళారండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ని కొద్దిసేపు పట్టుకోమని నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఈ క్లీనింగ్ కొంచెం స్టార్ట్ చేశానో లేదో మా డాడీ అయితే వచ్చారండి. మా డాడీ వచ్చాక కొద్దిసేపటికి మా మమ్మీ వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు అయితే బాబుని పట్టుకున్నారండి. ఇంకా పట్టుకుంటే నేను ఇదంతా క్లీన్ చేశానండి. అసలు ఎంత డస్ట్ వచ్చిందంటే మీకైతే మొత్తం కనిపిస్తుంది చూస్తేనే. ఇట్లా దులుపుతుంటే ఇట్లా రాలుతుందండి. ఇంకా పైన ఉన్నవన్నీ తీసి మొత్తం నీట్గా ఊడ్చేసి మళ్ళీ ఆ కవర్ అంతా ఎలా ఉందో అలా అయితే పెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు అయితే చూసుకుంటున్నారండి. ఇంక ఇక్కడ చూడండి మొత్తం కిందికి అనేసరికి దీనికైతే ఫుల్ డస్ట్ ఉందండి. ఈ కవర్కి అయితే ఇంకా డస్ట్ని మొత్తం క్లాత్తో అయితే కాటన్ క్లాత్తో అయితే తూడ్చేసానండి. ఇంకా నెక్స్ట్ క్లిప్పింగ్స్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఇది మొత్తం దులపడానికి నాకైతే 1 hour టైం పట్టిందండి. అసలు అంత డస్ట్ వెళ్ళింది. ఇంకా దాన్ని మొత్తం తుడుచుకుంటూ నీట్గా ఎక్కడికక్కడైతే మళ్ళీ సర్దేశానండి. ఇంకా కరెంటు పోయింది అందులో ఒకటి. అసలు ఫుల్ ఉడకబోసిందండి ఇది సర్దేటప్పుడు అయితే. మా బాబు ఏమో అంటే ఇంకా ఈ డస్ట్లోకే ఉరికొస్తున్నాడు. బయటికి వెళ్దామంటే బయటనేమో ఎండ కొడుతుందండి. ఇంకా హాల్లోనే ఒక దగ్గర అయితే కూర్చున్నారండి. ఇంకా బాబుని కదలనివ్వకుండా అయితే. ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అయితే. మొత్తం సర్దుతున్నాను అన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకుంటూ ఇంకా వాటిని అయితే క్లాత్తో నెమ్మదిగా తుడుచుకుంటూ అయితే మళ్ళీ ఎక్కడ ఉన్నవి అక్కడైతే పెట్టేశానండి. ఇందులో కూడా అసలు ఎన్ని వేస్ట్ వస్తువులు వెళ్ళాయంటే ఇంకా అవన్నీ తీసి కిందనైతే పడేశానండి. ఇంకా మా హస్బెండ్కు చూపించుకుంటూ ఏది అవసరమో ఏది అవసరం రాదో ఇంకా అవన్నీ కిందనైతే పడేశాను. ఇంక ఇక్కడ టీవీ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేశానండి. ఒక టీవీ దగ్గర అయితే క్లీన్ చేసేటప్పుడు
నాకు భయం అవుతుందండి. ఇంకా కరెంటు మళ్ళీ టీవీకి ఏమన్నా అయితే మా హస్బెండ్ తిడతారని ఇంకా తననైతే హెల్ప్ అడిగాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి టీవీ దగ్గర కొంచెం క్లీన్ చేశాక చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇదంతా మీకు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్లో 10-20 సెకండ్స్లో అయిపోయింది. కానీ నాకైతే మినిమం 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టిందండి. ఇక్కడ ఇవన్నీ అవసరం లేనివన్నీ తీసి కవర్లోకి అయితే వేసేసానండి. వేసేసి ఇంకా అక్కడి వరకు అయితే ఊడ్చిపెట్టాను. తర్వాత అయితే ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ అవ్వగానే మా మమ్మీ అయితే టీ పెట్టింది. ఇంకా మా హస్బెండ్ నేనైతే బయటికి వెళ్దామనేసి అనుకున్నాం. బాబుకు ఉగ్గు తినిపించి పడుకోబెట్టానండి. ఇంకా చాలా రోజుల తర్వాత బైక్ పై అయితే వెళ్ళడం అండి. మా హస్బెండ్ నేనైతే ఎన్ని రోజులు అవుతుందో అసలు ఇలా వెళ్ళక. ఇంకా పాపకి స్కూల్ టైం కూడా అయిపోయింది. నేనైతే పార్లర్కి వెళ్దాం అనుకుంటాను. ఇంక ఇదే కరెక్ట్ టైం అనేసి మా హస్బెండ్ అయితే నన్ను పార్లర్ దగ్గర దించి నువ్వు పాపని తీసుకురావడానికి వెళ్ళు అనేసి అయితే చెప్పానండి. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను పార్లర్ దగ్గర దించి పాపని తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. ఇంకా పాపని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి అయితే ఇంకా మా హస్బెండ్ మళ్ళీ కార్ తీసుకొని వచ్చారండి కొన్ని సామాన్లు తీసుకొద్దామని. ఇంకా వచ్చేసరికి నేను ఐబ్రోస్ అయితే చేయించుకొని ఫేస్ కూడా కొంచెం క్లీనప్ అలా చేయించుకున్నానండి. చేయించుకొని ఇంకా బయటకు వచ్చి నిలబడేసరికి మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా పాపకు లంచ్ బ్యాగ్ ఒకటి కావాలంటే అదైతే తీసుకున్నామండి. తీసుకొని అయితే ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇంక ఇంటికి వచ్చేసరికి పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకా మా మమ్మీని అయితే ఆట పట్టిస్తున్నారు ఇద్దరు. బొమ్మలన్నీ కిందేసారండి. మళ్ళీ ఆఫ్టర్నూనే సరదాను కదా, ఇంకా వీళ్ళకి ఇది ఒక సరదా అండి. అందులో ఉన్న అన్నీ తీసి కిందేయడం. ఇక్కడైతే మళ్ళీ మా మమ్మీ అన్నీ అందులోకి అయితే వేసేస్తుంది. మా బాబు అయితే అవి వేస్తుంటే పోయి అందులోనే కూర్చుంటున్నాడండి. ఇంకా మా పాప ఏమో తనకేదో ఇయ్యలేదని ఇంకా తను వచ్చి కంప్లైంట్ చేస్తుంది. మళ్ళీ మా అమ్మ అయితే అవన్నీ సర్ది ఇంక ఇక్కడ ఇల్లు ఉడవడం స్టార్ట్ చేసిందండి. ఈ ఇల్లు అయితే ఎన్నిసార్లు ఊడ్చినా డస్ట్ అయితే వస్తూనే ఉంది. ఇంకా ఇల్లు ఊడ్చి అయితే వంట పని అలా స్టార్ట్ చేసిందండి మా మమ్మీ అయితే. ఇంకా మా హస్బెండ్ ఏమో అల్లం వెల్లుల్లిపాయలు అవన్నీ ఉంటాయి కదా, సామాన్ అంతా తీసుకొచ్చారు ఆఫ్టర్నూనే. ఇంకా అదే పెద్ద పని అండి. అల్లం వెల్లుల్లి మొత్తం క్లీన్ చేయడమే. ఇంక ఇక్కడైతే మా మమ్మీ అయితే అల్లం వెల్లుల్లి తీయడం స్టార్ట్ చేసింది. నేనైతే కొన్ని పక్కన పెట్టుకున్నానండి తీద్దామనేసి. ఇంక ఇవి తీస్తుంటే కూడా పిల్లలు ఇద్దరు అయితే వచ్చి ఇంకా వాళ్ళు కూడా ఏదో తీస్తామనేసి ఇంకా అన్నీ ముట్టుకొని అక్కడిన్ని ఇక్కడిన్ని అయితే పడేస్తున్నారండి. ఇంకా అవన్నీ తీసి కొన్ని అయితే పక్కన పెట్టేసాం, రేపు పొద్దున్న తీద్దామనేసి. ఇంక ఇప్పుడు అది అయ్యే పని కాదు కదండి. ఈరోజు అయితే జస్ట్ వాటిని ఉంటాయి కదా, పాయలు ఉంటాయి కదా, పాయల కింద అయితే తీసి పెట్టింది. రేపైతే ఇంకా వాటికి మొత్తం పొట్టు తీయాలండి. ఇక్కడైతే మా హస్బెండ్ ఇక్కడ డిన్నర్లోకి అయితే హాఫ్ బాయిల్ వేసి ఇస్తావా అనేసి అడిగారండి. ఇంకా వచ్చి తన కోసం అయితే ఇక్కడ హాఫ్ బాయిల్డ్ వేస్తున్నానండి. ఇంకా ఇది వేసాక అయితే ఫుల్ పని ఉందండి. ఇంకా నాకైతే వాష్రూమ్స్కి క్లీన్ చేయాలి, ఇంకా వాష్ బేసిన్ క్లీన్ చేయాలి, పిల్లలిద్దరికి స్నానాలు చేయించాలి, ఇంకా వాళ్ళకి తినిపించాలి, నేను తినేసి పడుకోవాలండి. ఇంకా ఈరోజు రేపు ఫుల్ పని అండి. ఇంకా ఎల్లుండి వచ్చేసి పిల్లల బర్త్డే, అంటే ఈ వీడియో చూసే వరకు మీకు రేపే బర్త్డే అండి. సో ఇంక ఇక్కడైతే హాఫ్ బాయిల్డ్ అయితే వేసేసానండి మా హస్బెండ్ కోసం అయితే. ఇంకా తన కోసం వేస్తే పిల్లలిద్దరే తిన్నారండి. కొంచెం అయితే మా హస్బెండ్ కొంచెం మిగిల్చారు అంతే. ఇంక ఇదైతే నా ఫేవరెట్ అండి హాఫ్ బాయిల్డ్ అయితే. మా హస్బెండ్కు నేను తింటుంటే నువ్వేమో తింటున్నావు పెట్టు అని అంటే ఒకసారి అయితే పెట్టాను. ఇంకా అప్పటి నుండి తను కూడా అడుగుతున్నారండి. తనకైతే ఇట్లా వేసి ఇచ్చిస్తున్నాను. ఇంకా అది మా హస్బెండ్కి ఆమ్లెట్ ఇచ్చాకైతే ఇంక ఇక్కడైతే అల్లం మొత్తం నానబెట్టానండి వాటర్లో. అయితే దానికి బాగా మురికి అంటే ఇసుకలాగా ఉంది. సో అందుకనేసి ముందే నానబెట్టాను వెల్లుల్లిపాయ తీసే ముందే. ఇంక ఇప్పుడైతే దీన్ని నీట్గా వాష్ చేసుకొని జల్లిబుట్టలో వేసుకుంటానండి. ఇంకా జల్లిబుట్టలో వేసుకున్నాను అనుకో రేపటి వరకు మంచిగా ఆరిపోతుంది. రేపైతే డైరెక్ట్ ఇంకా దీన్ని గీక్కోవచ్చండి అల్లం అయితే. సో ఈ పని అయితే ఇంకా మా మమ్మీ చేస్తుంది రేపైతే. ఇంక ఇక్కడైతే మొత్తం అయితే కొంచెం ఖరాబ్ అయింది అలా ఉంటుంది కదా, అలాంటిదంతా తీసేసి ఇంకా మంచిగా ఉన్నదంతా కడిగి అయితే జల్లిబుట్టలోకి అయితే వేసేసుకుంటున్నానండి. అసలు ఈరోజు పొద్దున్న నుండి కొంచెం కూడా రెస్ట్ లేదండి. ఏదో ఒక పని అవుతూనే ఉంది. పొద్దునంతా క్లీనింగ్ చేశాను. ఇంకా క్లీనింగ్ అయిపోగానే వీడియోకి ఒక వీడియో ఉంటే ఎడిటింగ్ చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేసే వరకు 3 అలా అయిందండి. ఇంకా 3 అవ్వగానే మళ్ళీ బాబుకు తినిపించేసి బాబుని పడుకోబెట్టి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాను. బయటికి వెళ్ళి వచ్చాక ఇదే పని సరిపోతుందండి. ఇంకా వెల్లుల్లి తీయడము, ఈ అల్లం అంతా కడగడం, ఇంకా మా పిల్లలకు తినిపించేసానండి. పిల్లలకు స్నానాలు చేయించేసాను. ఇంకా అలాగే పొద్దున మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాడండి. ఇంకా టమాటా వంకాయ అవైతే కవర్ అలానే పెట్టి మర్చిపోయానండి. పొద్దున వంట చేశాను పాప కోసం, ఇంకా అది అలానే పెట్టి మర్చిపోయాను. ఇప్పుడు చూసేసరికి వామ్మో ఇది రేపటి వరకు అలానే ఉంటే మొత్తం అందులోనే ఖరాబ్ అయిపోతుందని ఇక్కడైతే తీస్తున్నానండి. కొత్తిమీర తీసుకొచ్చారు. ఈ కొత్తిమీర చూడండి ఇంకా రేపటి వరకు అలానే ఉంటే మొత్తం పాడైపోతుంది. అందుకనేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే టిష్యూ పేపర్ వేసుకొని ఇంకా కొత్తిమీర మొత్తం క్లీన్ చేసుకొని అందులో అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ టమాటా ఇంకా వంకాయ కూడా తీసి వేరు కవర్లలో వేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి.
ఇంకా ఈ కొత్తిమీర అంతా క్లీన్ చేసుకునే వరకే ఫుల్ టైం పట్టిందండి. వాష్రూమ్స్లలో అయితే ఆల్రెడీ ఇంకా మా హస్బెండ్ అయితే ముందు ఇంటి ముందు ఉన్న వాష్రూమ్లో అయితే థమ్స్అప్ వేసాడండి. ఇంకా చాలామంది వీడియోస్లలో చూపిస్తున్నారు కదా, థమ్స్అప్ వేస్తే బాగా క్లీన్ అవుతుంది అనేసి తను ఒక థమ్స్అప్ తీసుకొచ్చి దాంట్లో అయితే వేసాడండి. ఇంకా అది మొత్తం నేనైతే వెళ్ళి క్లీన్ చేయాలి. ఇది అయిపోయాక అదైతే క్లీన్ చేశానండి. అసలు ఎంత తెల్లగా వచ్చిందంటే ఇంకా అది వీడియోలో చూపించలేదండి. సో థమ్స్అప్ వేస్తేనైతే వాష్రూమ్ అయితే తెల్లగా అయిందండి. టైల్స్ అయితే మంచిగా మురికిపోయాయి. వామ్మో, ఇంకా ఇదే మనం తాగేదని అనిపించిందండి నాకైతే. నేను అస్సలు వద్దన్నానండి మా హస్బెండ్ అయితే. ఇంకా అది నాకు తాగబుద్ధి కాదు, నువ్వు వాష్రూమ్లో వేస్తే అనేసి అంటే, నువ్వు తాగొద్దనే నేను అందులో వేస్తున్నాను అనేసి అన్నారండి మా హస్బెండ్ అయితే. తనకు కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే అస్సలు నచ్చవండి. ఇంకా ఇది తీయడం కంప్లీట్ అవ్వగానే వెళ్ళి వాష్రూమ్స్ అవన్నీ కడిగేసానండి. కడిగి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే పడుకున్నానండి. అసలు ఈరోజు ఫుల్ పని అయిపోయింది. ఇంకా నిద్ర అయితే మంచిగా వచ్చిందండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు